అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. దురదృష్టాన్ని తొలగించే ధూమావతి ఉపాసన. ఎన్నో రకాల చెడు కర్మలకు గొప్ప పరిహార సాధన. ఈ తల్లిని అనేక రకాల జబ్బులను దూరం చేస్తుంది. గ్రహదోషాలను తొలగిస్తుంది. కవిత్వం సిద్ధిస్తుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో నష్టపోయి అప్పులలో కూరుకుపోయి దిక్కు తోచని దౌర్భాగ్య స్థితి నుండి రక్షిస్తుంది. ఉపాసకుడి యొక్క దురదృష్టాన్ని ఆమె చేతిలోని చేటా చీపురుతో ఊడ్చుకొని పోతుంది. ఈమె సాధన సిద్ధించి ఈ తల్లి అనుగ్రహిస్తే వారి జీవితంలో లోటు ఉండదు. అసలు ఏమని కోరుకుని సంకల్పించాలి? ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈమెను ఏది కావాలి అని అడగకూడదు. డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి ఇలా ఏదీ కూడా అడగకూడదు. నా సమస్యలు పోవాలి, నా బాధలు తొలగిపోవాలి, నా అప్పుల బాధలు, కోర్టు సమస్యలు పోవాలి, మానసిక ఆందోళనలు తొలగిపోవాలి, వివాహ దోషం పోవాలి, గర్భదోషం పోవాలి, ఇలా ఏదైతే మీకు బాధ కలిగిస్తోందో అది మీకు దూరమైపోవాలనే కోరుకుంటేనే ఈమె కరుణిస్తుంది. ఈ సాధన ఫలిస్తుంది. ఈ ఉపాసన ఎప్పుడూ రాత్రి సమయంలోనే చేయాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. రాత్రి 11 గంటలకు మొదలుపెట్టాలి. ఈ మంత్రాన్ని 21 సార్లు కానీ, 51 సార్లు కానీ, 108 సార్లు కానీ ఏదో ఒక సంఖ్యని నిర్ణయించుకొని ఒకే సమయంలో రోజూ మొదలుపెట్టాలి. ఈ జపం 2 విధాలుగా సాధన చేస్తారు. మొదటి పద్ధతి రోజూ ఇన్నిసార్లు అని నియమించుకుని 10,000 జపం చేస్తే ఈ మంత్రం సిద్ధిస్తుంది. సమస్యలు తగ్గిపోతాయి. తరువాత ఏ సమస్య రాకుండా మనసులో ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు. ఇక రెండో పద్ధతి ఈ మంత్రాన్ని రోజు రాత్రి 11 గంటలకు 108 సార్లు జపం చేస్తూ 41 రోజులు చేస్తారు. ఇలా చేసినా కూడా మీ సమస్య తీరిపోతుంది. దేవుని ఫోటో ఉండాల్సిన పని లేదు. నివేదన పెట్టి చేయాలన్న నియమమూ లేదు. శుభ్రంగా ఉన్నా ఎక్కడైనా కూర్చుని ఈ శ్లోకం జపించవచ్చు. అయితే భక్తిగా చేయాలి. ఈ సాధన చేస్తున్న వారు రోజు ఉదయం మీ మనసులో సమస్య తలుచుకొని కాకులకు అన్నం పెడితే మంచిది. ఈ జపం 41 రోజులు పూర్తయినా లేక 10,000 జపం పూర్తయిన తరువాత పెద్ద వయసు ఉన్న భర్త లేని వృద్ధురాలు పేదవారు అయిన ఒక స్త్రీని తల్లిగా భావించి చీర, పండ్లు, దక్షిణ ఇవ్వాలి. మీకు ఉన్న అన్ని సమస్యలో ఒక్కోటి జపం చేస్తుండగానే తీరుతూ వస్తుంది. మొండిగా ఉన్న పిల్లల కోసం కూడా తల్లిదండ్రులు రాత్రి ఈ శ్లోకాన్ని 21 సార్లు చదివి ఉదయం పిల్లలో ఉన్న మొండితనం, కోపం తీసుకుని పో అని చెప్పి కాకికి అన్నం పెడుతూ ఉంటే పిల్లల్లో మంచి మార్పు వస్తుంది. ఈ సాధన చేస్తున్న వారికి ఎన్నో నిదర్శనలు తెలుస్తూ ఉంటుంది. దానికి భయపడకూడదు. కలలో విచిత్ర ఆకారంలో కనిపిస్తారు. జపం చేసే ప్రాంతంలో తీవ్రమైన దుర్వాసన వస్తుంది ఒక్కోసారి. అప్పుడు జపం ఆపకూడదు. కలలో ఎవరో చావగొట్టినట్లు కనిపిస్తుంది. మీరు ఆ తల్లికి ఒకటే సంకల్పంగా చెప్పుకోవాలి. నా సమస్యలు తీసుకొని పో, నా దుఃఖాన్ని తీసుకొని పో అని అదే కోరుకోవాలి. అవన్నీ పోతే మీకు సంతోషం వస్తాయి. విధవరాలు రూపంలో ఉన్న ఈ తల్లి కూడా పార్వతీ స్వరూపం. ఈమె చూడటానికి ఇలా ఉన్న సకల సౌభాగ్యాలు అనుగ్రహిస్తుంది. ఈమెను ఉపాసించే ఆడవాళ్లకు వైధవ్యం కలగదు. అనారోగ్యంతో ఉన్న భర్త జబ్బును తీసుకొని పో అని ఈమెకు జపం చేయాలి. అలాగే ఈ సాధన స్త్రీలు, పురుషులు ఎవరైనా చేయవచ్చు. ఇందులో బీజ మంత్రాలు, మూల మంత్రాలు లేవు కనుక ఉపదేశంతో అవసరం లేదు. స్త్రీలు ఆటంకం సమయంలో ఆపి తర్వాత కొనసాగించాలి. సౌభాగ్యధాత్రి ధూమవతి కవచం తెలుసుకుందాం. ధూమవతి ముఖం పాతు ధూమ్ ధూమ్ స్వాహా స్వరూపిణి, లలాటే విజయా పాతు మాలిని నిత్యసుందరి, కళ్యాణి హృదయం పాతు హంసరీం నాభిదేశకే, సర్వాంగం పాతు దేవేశి నిష్కలా భగమాలిని, సుపుణ్యం కవచం దివ్యం యః పఠేద్భక్తి సంయుతః, సౌభాగ్యమతులం ప్రాప్య జాతే దేవీపురం మయో. శ్రీ సౌభాగ్య ధూమవతి కల్పోక్త ధూమవతి కవచం. ఈ కవచం రోజు రాత్రి 11 గంటల సమయంలో మొదలు చేయాలి. ఆహార నియమాలు లేవు. వివాహితులకు బ్రహ్మచర్య నియమాలు లేవు. ఉదయం స్నానం చేసి ఉంటే చాలు. జపానికి కాళ్ళు, చేతులు, మొహం కడిగి శుభ్రంగా ఉన్న ప్రాంతంలో చేస్తే చాలు. ఎవరైనా ఇంట్లో మైలు ఉంటే మీరు దూరంగా ఉంటే చాలు, జపం కొనసాగించవచ్చు. 10,000 జపం పూర్తి చేస్తే మంత్రం సిద్ధిస్తుంది. అయితే 10,000 జపం పూర్తి చేయడానికి సమవస్తరాలు అంటే టైం తీసుకోకూడదు. అంత చేయలేరు అనుకుంటే 108 సార్లు చొప్పున
41 రోజులు చెయ్యాలి. మీ సమస్యలు తొలగాలి అంటే అన్నిసార్లు చెయ్యాల్సిందే. జపం పూర్తి అయ్యాక రోజు ఒకసారి మనసులో తలుచుకుని నమస్కారం చేసుకుంటే చాలు. ఇక్కడ ఇచ్చిన చిత్రం కామాఖ్య ఆలయంలోని ధూమావతి మూల విగ్రహం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మొదటిసారి మా ఛానల్కు వస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.